హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈకేటీఎస్ జ్యోతిష్య పాఠంలో చాప్టర్ 11 ఈ వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూతత్వం రాసులు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటన్నగా. సరే, ఇప్పుడు వాయుతత్వ రాసులు అంటే ఏమిటంటే చూడండి ఒకసారి. మిథున రాశి, తులారాశి, కుంభరాశి. మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ మూడు కూడా వాయుతత్వ రాశులు. ఇవి ఏమేమి ఉద్యోగాలు ఇస్తాయి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఆలోచన శక్తి, ప్రణాళికలు వేయడం, ప్లానింగ్స్ అంటే ఇల్లు ప్లాన్ వేస్తామంటాం. రియల్ ఎస్టేట్ వీళ్ళు వస్తారు కదా, వీళ్ళని ఒకటి. ప్రణాళికా సంఘం అంటే అలాగే ప్లానింగ్ కమిషన్ పార్లమెంట్లో ఉంటుంది కదా, పంచవర్ష ప్రణాళికలు. ఈ ప్రణాళికలు వేసేటటువంటి జాబ్ అన్నమాట వాయుతత్వ రాశులు ఇచ్చేది. నెక్స్ట్ అగ్నితత్వ రాశులు ఏమి ఇస్తాయి ఉద్యోగం చూద్దాం. తక్కువ చెప్పాను అన్నట్టు. అగ్ని అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మేషం, సింహం, ధనుస్సు ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు. ఈ అగ్నితత్వ రాశుల ప్రభావంతో వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటి, ఏం చేస్తారు ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళు? వైద్య వృత్తిలో సర్జన్స్, నాయకత్వం, లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఆఫీస్ మేనేజర్స్, అలాగా మిలిటరీ జాబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్, క్రిమినల్ అండ్ సెషన్స్ జడ్జెస్, లాయర్స్, స్వతంత్ర ఇండిపెండెంట్ లైఫ్, ఇండిపెండెంట్ ప్రొఫెషన్స్ అండ్ వ్యవసాయము. ఇవి ఇచ్చేటటువంటి అగ్నితత్వ రాశులు. నెక్స్ట్ భూతత్వ రాశులు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు చూడండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. వృషభ, కన్య, మకర రాశుల్లో పుట్టిన వాళ్ళని భూతత్వ రాశి వ్యక్తులు అంటారు. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు, ఈ తత్వరాశులు చేసేటటువంటి ఉద్యోగాలు ఏమిటి? వ్యవసాయము, వ్యాపారం, బట్టల వ్యాపారం, ఓర్పుతో ప్రణాళికలు వేయుట, ఫ్రూట్స్, యాపిల్ పళ్ళు, జాంపళ్ళు, పళ్ళ తోటల పెంపకం, అమ్మడం, ఆహార ధాన్యాల్లో గిడ్డంగుల్లో నిల్వ చేయడం, ధాన్యం బస్తాలు అంటే మిల్లు ఆడడం, హోటల్ నిర్వహణ, శుక్రుడు కూడా హోటల్ నిర్వహిస్తాడు, కంగారు పడకండి. స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు, అమ్మకాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ భూతత్వ రాశి వాళ్ళు చేసేటటువంటి పనులు, ఉద్యోగాలు సాధారణంగా. నెక్స్ట్ జలతత్వ రాశులు వాళ్ళు చేసేటటువంటి జాబ్స్ ఏమిటి చూడండి. కర్కాటకం, వృశ్చికం, మీనం. కర్కాటకం రాశి, వృశ్చిక రాశి, మీనరాశులు జలతత్వ రాశులు. వీళ్ళు చేసే ఉద్యోగాలు చూడండి. రసాయనానికి సంబంధించి అంటే కెమిస్ట్, ఎంఎస్సి కెమిస్ట్రీ, పిహెచ్డి కెమిస్ట్రీ అవి చదివేమంటారు చూడండి. రసాయనాలు, మంచినీటి సరఫరా వృత్తి, రవాణా శాఖ, ఆర్టీసీ బస్సులు అవి నడపడం, వ్యాన్లు, టూర్ ట్రావెలింగ్ మొదలైనవి. నెక్స్ట్ ఏజెంట్లు, వైద్యశాలలు, వింటున్నారా? నెక్స్ట్ టైలర్స్, కుట్టుపని వాళ్ళు, ఫర్నిచర్ షాపుల నిర్వహణ, వస్త్రాలు డిజైనింగ్ చేయుట, ఎంబ్రాయిడరీ, సేల్స్ మ్యాన్, నర్సెస్, సిస్టర్స్ వృత్తి, ఇన్స్పెక్టర్స్, స్కూల్లో పర్యవేక్షణాధికారులు, డిఈఓ, ఎంఈఓ వీళ్ళందరూ. కాలేజీల్లో కూడా నావిగేషన్, సముద్రంపై షిప్పింగ్పై చేసే జాబులు. ఇవన్నీ కూడా జలతత్వ రాశి వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూసారా, కొంత క్లారిటీ వచ్చింది. ఏ తత్వరాశిలో పుట్టినటువంటి వ్యక్తులకి సరిపడా చేయడానికి తగ్గ
వృత్తులు ఏమిటి అనేది మీకు ఎంత క్లారిఫైగా చెప్పాను చూశారు కదా. ఈ విధంగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం వృత్తి స్థానాధిపతి 10 కదా, ధనాదాయ అధిపతి 2 కదా, ఒక రాశిచక్రం అంశచక్రం బలాబలాలు చూడాలి. ఈ చూసేటప్పుడు వాయుతత్వమా జలతత్వం అన్నదాన్ని బట్టి నువ్వు ఈ పనులు చేసుకు బతికితే బాగుంటావు అని చెప్పచ్చు అన్నమాట. అది నెక్స్ట్ ఇంకోసారి ఇంకో పాఠం చెప్తాను. ఈ లెక్కన నా జాతకానికి 10 వాయువు, కుటుంబ స్థానం 2 ధనాదాయం వాయువు, 10 వాయువు అయ్యింది. అంటే వాయుతత్వ రాసు వాళ్ళు చేసే పనులు నేను చేసుకోవాలన్నమాట. అలా తెలుస్తుంది. అగ్నితత్వం వాళ్ళు మళ్ళీ సర్జన్లు కూడా అని చెప్పుకున్నాక చేసుకోండి, ఏం పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో పాఠం ఇంకో రోజు